సో ఈ రోజున భోగి పండుగను మనం ఎందుకు జరుపుతున్నాము అంటే దానికి గల కారణం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి చెడును బయటికి పంపించేసి సో కొత్త ధనాన్ని తీసుకురావటం, మన దగ్గర ఉన్నటువంటి పాత వస్తువులన్నీ కూడా ఈ భోగి మంటలలో దాన్ని దహించేసి మనలో ఉన్నటువంటి చెడును కావచ్చు, మనలో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ నెగిటివ్ థాట్స్ అవన్నిటిని కూడా ఇక్కడ ఈ ఫైర్లో బర్న్ చేసే విధంగా ఈ యొక్క పండుగను మనం జరుపుతూ ఉంటాం. సో ఈ రోజున మనం చూసుకుంటే లైక్ సూర్యుడు ఎవరైతే ఉన్నారో సూర్యుడి యొక్క దిశ అనేటువంటిది మారుతూ ఉన్నటువంటి సందర్భం ఈ రోజున. సో అందుకే దీన్ని ఉత్తరాయణం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మనకి సన్ అనేటువంటిది ఏదైతే ఉందో సో సన్ ఉత్తరాయణంలోకి ఈ రోజున నుంచి కూడా పాత అనేటువంటిది ప్రవేశిస్తుంది కాబట్టి సో ఈ రోజున భోగి పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ పండుగని ఇదే టైంలో కూడా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పంటలు అనేటువంటివి ఏదైతే పంటలను మనం ఖరీఫ్ సీజన్లో వేస్తామో ఆ ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంటలు ఈ రోజున మనకి చేతికొచ్చేటువంటి సమయం కూడా, అందుకోసం కూడా రైతులు ఈ యొక్క పండుగని జరుపుతూ ఉంటారు.